వియత్నాం విహారయాత్ర తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బోటు ప్రమాదంలో మృతి చెందిన సెల్ పాయింట్ యజమాని రవితేజ మృతదేహం స్వస్థలం హిందూపురానికి చేరుకుంది. లావా సంస్థ ప్రతినిధులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని చూడగానే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. గుండెలవిసేలా రోధించారు. లావా సంస్థ ప్రతినిధులు తమ వంతు సాయంగా రవితేజ కుటుంబానికి 25 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. వియత్నాం బోటు ప్రమాదంలో మృతి చెందిన వ్యాపారవేత్త శ్రీధర్ మృతదేహం స్వస్థలం కడపకు చేరుకుంది. కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తరలివచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, జిల్లా కలెక్టర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వియత్నాంలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో మృతి చెందిన గిల్లి విజయలక్ష్మి మృతదేహం మచిలీపట్నంకు చేరుకుంది. ఓ మొబైల్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్గా పనిచేసే వ్యాపారవేత్త గిల్లి కిషోర్ తన భార్య విజయలక్ష్మితో కలిసి వియత్నాం వెళ్లారు. అక్కడ బోటు తిరగబడటంతో విజయలక్ష్మి అక్కడికక్కడే మరణించగా కిషోర్ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ప్రస్తుతం ఆయన వియత్నాం ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మచిలీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వారి ఇంటికి వెళ్లి విజయలక్ష్మి మృతదేహానికి నివాళులర్పించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.